ఆయనలో జీవము ఉండెను, సమస్తమునకు జీవాధారకుడు యేసు. We know where from the life originated. జీవము ఎక్కడి నుంచి పుట్టిందో మనకు తెలుసు, నాస్తికుడికి తెలియదు. అయినా చాలామంది నాస్తికత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. నాస్తికుడు యథార్థవంతుడా? దయచేసి గమనించాలి. దేవుని వెదికే విషయములో యథార్థత ఉండాలి, వివేకం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అహంభావానికి తావివ్వకుండా, గర్వానికి తావివ్వకుండా, నా నమ్మికను నేను మార్చుకోవడం నాకు పరువు నష్టం అనుకునే తెలివి తక్కువ అవివేక పూరిత గర్వము లేకుండా వెదకాలి. సాత్వికముతో వెదకాలి, వినయముతో వెదకాలి, ఆర్తితో వేదనతో వెదకాలి. నాస్తికుడు యథార్థవంతుడా? ఒక నాస్తికుడు మాట్లాడుతున్నాడు, ఇంత సైన్స్ డెవలప్ అయిపోయింది, ఇంకా దేవుడు ఏంటండి? దేవుడు ఎక్కడ ఉన్నాడండి? అమెరికా వాళ్ళు వెళ్ళొచ్చారు, రష్యా వాళ్ళు వెళ్ళొచ్చారు, చంద్రమండలం దాకా వెళ్ళొచ్చారు, దేవుడు కనపడలేదు, ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడండి అన్నాడు. నేను అడిగాను, సోదరుడా, చంద్రమండలం మీద దేవుడు ఉన్నాడని మేము ఎప్పుడు చెప్పాము? బైబిల్ చెప్పిందా? ఖురాన్ చెప్పిందా? వేదము చెప్పిందా? చంద్రమండలం మీద దేవుడు ఉన్నాడని మేము చెప్పామా? చంద్రమండలానికి పోయి వచ్చి దేవుడు లేడు అంటున్నాడు. మన ఇంటి పెరట్లో వెతికి ప్రధానమంత్రి లేడు అన్నట్టుంది. ప్రధానమంత్రి మన వాకిట్లో పెరట్లో ఎందుకు ఉంటాడండి? ఆయన ఉండే చోట ఉంటాడు. మన ఇంటి వెనుకంతా వెతికేసి అమెరికా ప్రెసిడెంట్ గారు లేనే లేడు, బరాక్ హుస్సేన్ ఒబామా గారు ఉన్నాడని పేపర్లు రాస్తున్నారుగా, అంతా అబద్ధం. నేను మా ఇంటి పెరట్లో వెతికాను, రాత్రంతా వెతికాను, ప్రెసిడెంట్ ఒబామా కనపడలా, లేడు ఒబామా అన్నట్టుంది. మన ఇంట్లో ఎందుకుంటాడు ఆయన? నిజంగా దేవుని కోసం రాకెట్ వేసుకొని వెతికొచ్చి దేవుడు లేడని నిర్ధారించుకొని చెప్పాలంటే వీడు ఒక FTL స్పేస్ క్రాఫ్ట్, ఫాస్టర్ దాన్ లైట్, కాంతి వేగమును మించిన వేగంతో ప్రయాణించే ఒక రాకెట్ అంతరిక్ష నౌకను కనిపెట్టి మొత్తం ఉన్న సోలార్ సిస్టమ్స్, నెబ్యులే అండ్ గెలాక్సీస్ మొత్తం వెతకాల. ఎన్ని లక్షల కోట్ల 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 నెబ్యులాలు, గెలాక్సీలు ఉన్నాయో మొత్తం వెతికొచ్చి, నేను వెదకని గెలాక్సీ ఒక్కటి కూడా లేదు అని మొత్తం వెతికొచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి. వీడు మొత్తం వెతకడానికి 1,000,000 సంవత్సరాలైనా సరిపోదు, 1,000,000 సంవత్సరాలు సరిపోదు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క నక్షత్రము లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉంది. కాంతి వేగముతో ప్రయాణించినట్లయితే 1,00,000 సంవత్సరాలు పడుతుంది. 1,00,000 కాంతి సంవత్సరాలు. వీడు ఎప్పటికి వెళ్ళాలండి? 4 అంతరిక్ష నౌకల్ని పంపించారు ఇంతవరకు మనోళ్ళు. ఆ 4 అంతరిక్ష నౌకలు పంపించి 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఇంకా మన సౌర కుటుంబము పొలిమేర దాటలేదు. దే కుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ అవర్ ఓన్ సోలార్ సిస్టమ్. ఇంకా ఎన్ని సౌర కుటుంబాలు! వీడు మన ఇంట్లో, మన పెరట్లో, మన మంచం కింద, మన కిచెన్లో వెతుక్కొని అమెరికా ప్రెసిడెంట్ గారు లేనే లేడు, ఈ వార్తాపత్రికలన్నీ అబద్ధాలు రాస్తున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. దేవుడు లేడు అన్నవాడు మొత్తం వెతికి చూశాడు ఆ విశ్వాన్ని. అయినా ఉన్నాడు అంటే మాత్రం దానికి కొన్ని ఆధారాలు ఉండాలండి, మేము నమ్మలేమండి. అలాగ అడ్డంగా వాదించే వాళ్ళను ఒక మాట అడుగుతున్నాను. విశ్వములో కానీ, లోకములో కానీ, నీ శరీరములో కానీ ఉన్న సంగతులు, విషయములు, సమాచారము మొత్తం నీకు తెలుసా? నా ఒంట్లో కానీ, ఈ లోకంలో కానీ, ఈ యూనివర్స్లో కానీ నాకు తెలియని విషయం ఒక్కటి కూడా లేదు అని నువ్వు చెప్పగలవా? అలా ఎలా చెప్పగలవండి? మనకు తెలియనివి చాలా సంగతులు ఉన్నాయండి అంటున్నాడు. నేను అడిగాను, ఏమండి సోదరుడా, దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నావు,
సైన్స్ చాలా పెరిగిపోయింది అంటున్నావు, అభివృద్ధి చెందింది శాస్త్రీయ విజ్ఞానం అని విర్రవీగుతున్నావు. నీ సైన్స్కి కానీ నీకు కానీ మొత్తం అన్ని విషయాలు తెలుసా అని అడిగా. అంటే ఎలా చెప్పగలమండి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి అన్నాడు. సరే ఒప్పుకున్నావు కదా. నీకు తెలియని అనేక 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 వేల కొలది సంగతులలో ఒక సంగతి దేవుడు అయి ఉండొచ్చు కదా. Is it not possible that God is one among those many things which you don't know? అయి ఉండొచ్చండి. మరి ఎందుకు ఆ పనికిమాలిన సిద్ధాంతం పరిగెట్టుకొని ప్రచారం చేస్తున్నావు? నీకు తెలియదు విషయం. తన ఎడల యథార్థ హృదయము. ఈ ధరలోని నరులాలో యథార్థ హృదయులకు, ఈ ధరలోని నరులాలో యథార్థ హృదయులకు ముదమున తన చిత్తము గెలుపు పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆమేన్. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. అన్ని సమయంలో అన్నులతో కాపాడును. నన్ను మార్చెను తప్పినను, పెన్నుగా హృదయము నాదరించు. అన్నా గురు యేసు, పెన్నుగా హృదయము నాదరించు. అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. యథార్థత ఉండాలి. యథార్థంగా మాట్లాడండి. అణువును పరమాణువును చూడలేదు కానీ నువ్వు నమ్మావు. మొట్టమొదటి జీవం ప్రోటోజోవా ఎలా ఏర్పడిందో నువ్వు చూడలేదు కానీ ఎవరో చెబితే నమ్మావు. ఆ ప్రాసెస్ ఇప్పుడు నువ్వు ల్యాబొరేటరీలో చేయడం నీ చేత కావట్లేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేనివి, డెమాన్స్ట్రేట్ చేయలేనివి ఎన్నో చెబుతున్నావు, నమ్ముతున్నావు. మరి దేవుని గురించి ప్రచారం చేస్తుంటే మాది మూఢనమ్మకం అని ఎందుకు అంటున్నావు? దేవుణ్ణి చూడకుండా మేము నమ్మితే మూఢనమ్మకమా? అణువును చూడకుండా నువ్వు నమ్మితే అది మూఢనమ్మకం ఎందుకు కాదు? దేవుడున్నాడని మేము చెబితే మూఢనమ్మకమా? నువ్వు ల్యాబ్లో ఒక అమీబాను తయారు చేయలేవు, ఆటోమేటిక్గా యాక్సిడెంటల్గా అమీబా తయారైందని నువ్వు చెబుతున్నావు, అది మూఢనమ్మకం ఎందుకు కాదు? దెర్ ఇస్ నో ఆనెస్టీ, దెర్ ఇస్ నో ఆనెస్టీ. యథార్థంగా గనక ఆలోచిస్తే చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఈ బ్రహ్మాండమునకు కర్త అయినటువంటి అనంత శక్తివంతుడు, జ్ఞాన బల సంపన్నుడు ఒకడు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఆయన్నే మనము దేవుడు అని పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కాలంబులా నున్న యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులా నున్న యెహోవా నిన్ ఎన్నా తరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి.
వన్నీకెక్కిన మోక్ష వాసాలి సన్నూతులు, వన్నీకెక్కిన మోక్ష వాసాలి సన్నూతులు, ఉన్నతమయ్యుండ మున్న నీకు అన్ని కాలంబుల ఉన్న యెహోవాని ఎన్నాతారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవుడు ఉన్నాడు అనే పాయింట్ ఎత్తుకున్నాను కాబట్టి ఇక ఈ ఒక పాయింట్లోనే ఈ ప్రసంగం రాత్రి తెల్లారిదాకా కొనసాగే ప్రమాదం ఉంది. చెప్పాల్సినవి ఇన్ని సంగతులు ఉన్నాయి. నేను చిన్నప్పుడు మా అమ్మని అడిగాను, ఈ సకల బ్రహ్మాండంలోని సకల సంగతులను దేవుడు సృష్టించి ఉంటే దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని. అన్నిటినీ దేవుడు చేస్తే దేవుణ్ణి ఎవరు చేశారు అంటే తప్పురా బాబు, అలాగా అడగకూడదు. ఈ మాట అడిగినప్పుడు నాకు 5 సంవత్సరాలే. నాకు 11.5 ఏళ్ళు 12 ఏళ్ళు నిండకముందు మా అమ్మ చనిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ప్రభు నన్ను పిలుస్తున్నాడని చెప్పి మరిపోయింది. హనోకి వెళ్ళిపోయినట్టు, టాటా చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. ప్రిలారా, అమ్మంది అలాగ అనకూడదురా, తప్పురా, ఆ ప్రశ్న అడగకూడదు అంది. నేనెంత ముదురుగానో చూడండి. అమ్మ అలా అడగడం తప్పు అని అనకూడదమ్మా, తెలిస్తే నువ్వు చెప్పు, లేకపోతే నాకు తెలియదురా బాబు అనేసే, కానీ అలా అడగడం తప్పు అని అనకూడదమ్మా. అడగడం తప్పు ఎలాగ అవుతుంది అన్న నేను ఇంత ఉండి. అప్పుడు ఆవిడ చెప్పింది, రే ఎందుకంటే ఎవరూ సృష్టించకుండా ఎవరైతే తనంత తానే ఉండగలడో ఉన్నాడో ఆయననే మనము దేవుడు అని పిలుస్తాము. దేవుడు అనే మాటకు అర్థమే అది. దేవుడు అనే మాటకు అర్థం అది, నిర్వచనం అది. ఆమె స్కూల్ టీచరు కాబట్టి చెప్పేసింది. అప్పుడంతా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కదా, అప్పుడు 10th క్లాస్తో సమానం కాదు. ఈనాడు MA. సరే లీవ్ లెటర్ రాయలేని చదువులు వచ్చేసినాయి. గట్టి చదువు ఆ రోజుల్లో చెప్పిందాం. ఎవరూ సృష్టించకుండా తనంత తాను ఎవడైతే ఉనికిలో ఉండగలడో ఉన్నాడో ఆయన్ని మనం దేవుడని పిలుస్తాం. దేవుడు అనే మాటకు అర్థమది. అంతే దేవుడిని ఎవరు చేశారు అనకూడదు. ఎవడైనా తయారు చేస్తే వీడు తయారయ్యాడు అనుకోడు, వీడు దేవుడు కాదు, ఇంకా ఆ చేసిన వాడు దేవుడు అవుతాడు. ఎవరి ఉనికికైతే ఇంకో కారణం ఉంటుందో వాడిని దేవుడు అనకూడదు. ఏ కారణం లేకుండా ఉన్నాడు అంటే అతన్నే దేవుడిని పిలుస్తాం. అంతే దేవుడిని ఎవరు చేశారు అనకూడదు నాన్న, తప్పు అంతే. ఆటపాటల వయసు కనుక వెళ్ళిపోయా, కానీ మైండ్లో ఆ ప్రశ్న ఉండిపోయింది. 6 నెలలు ఉంది. 6 నెలలు 6 నెలలకు మళ్ళీ వచ్చి అమ్మ నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఎవరూ చేయకుండా దేవుడు ఉన్నాడు అని మనం నమ్మగలుగుతున్నాం కదా, అలాగే ఎవరూ చేయకుండానే భూమి కూడా ఉన్నదని ఎందుకు నమ్మడం లేదు, ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎవడు చేయకుండా భూమి ఉన్నదని నమ్మడానికి మనకి ఇబ్బంది ఎందుకు వచ్చింది? కుండ ఉన్నదంటే కుమ్మరివాడు ఉండాలంటున్నాం, మనం లాజిక్ మాట్లాడుతున్నాం. కుమ్మరివాడు లేనిదే కుండ ఉండదు కదా, సృష్టికర్త లేనిదే భూమి ఉండదు కదా అని లాజిక్ మాట్లాడుతున్నాం. మరి కుండ కుమ్మరి లాజిక్ దేవుడి దగ్గర ఎందుకు లేదు? ఎవరు చేయకుండా ఆయన ఉన్నాడని నమ్మేస్తున్నాంగా. మరి భూమి కూడా అలాగే ఉండొచ్చు కదా, ఎందుకు నమ్మలేవు? ఇక్కడ ఎందుకు ఇబ్బంది మనకు అనేసి 5.5 సంవత్సరాలు ఆమె నాకు సమాధానం చెప్పలేదు. కానీ ఆ ప్రశ్న వదిలిపెట్టలేదు నేను. తర్వాత 14 సంవత్సరాలు దాటి 15 ప్రారంభమైనప్పుడు 74 మార్చిలో నేను బాప్తిసం తీసుకున్నా. 15th ఇయర్ అనుకోండి. బాప్తిస్మం తీసుకున్నాక ఇంకా తెలుస్తుంది నా మనస్సు, నా ప్రశ్న. కుమ్మరివాడు లేనిదే కుండ ఉండదు, సృష్టికర్త లేనిదే ఈ ప్రకృతి ఉండదు అంటున్నాం కదా. మరి దేవుడు అనేవాడు కూడా ఓ కుండ ఉండొచ్చు, ఆయనకు ఓ కుమ్మరివాడు ఎందుకు ఉండకూడదు? భూమి దగ్గర వేరే లాజిక్, దేవుడి దగ్గర ఎందుకు వేరే లాజిక్? తెలుస్తూనే ఉంది. నేను బాప్తిస్మం పొందాక బైబిల్ చదువుతున్న మొట్టమొదటిసారి దేవుడే నాకు సమాధానం ఇచ్చాడు. సంథింగ్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ నథింగ్. మ్యాటర్, పదార్థం అనేది సంథింగ్ అయితే అది నథింగ్లో నుంచి రాదు.
సంథింగ్లో నుంచే రావాలి. సంథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ సంథింగ్ ఓన్లీ. అప్పుడు మెరుగైన దానిలో నుండి తక్కువది పుట్టగలుగుతుంది, కానీ తక్కువ దానిలో నుండి మెరుగైనది పుట్టదు. జ్ఞానవంతుడైన వాడు ముందు ఉండి ప్రకృతిని రచించగలడు, కానీ పదార్థము ముందు పుట్టి జ్ఞానవంతులను పుట్టించడం సాధ్యం కాదు. గనక ఏ కారణము లేకుండా పదార్థము ఉన్నదని నమ్మడం కంటే ఏ కారణము లేకుండా జ్ఞానవంతుడు ఉన్నాడని నమ్మడమే ఎక్కువ లాజికల్. ద ఇంటెలిజెన్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ బిఫోర్ ద మ్యాటర్. జ్ఞానవంతుడు ముందే ఉన్నట్లయితే ప్రకృతి అంతా రచించగలడు, కానీ జ్ఞానవంతుడు లేకుండా ప్రకృతే ముందున్నదనుకోండి, తెలివి జీవము లేని ప్రకృతిలో నుంచి జ్ఞానవంతుడు ఎలా పుడతాడు? పుట్టడు కదా. ఆవులో నుంచి లేగదూడ పుట్టింది, ఇది చిన్నది అది పెద్దది. తల్లిలో నుంచి శిశువు పుట్టింది, తల్లి శరీరం ఎంత శిశువు శరీరం ఎంత. ఎక్కువ దానిలో నుండి చిన్నది పుడుతుంది. కనుక ఈ ప్రకృతిని కన్నవాడు ప్రకృతి కంటే గొప్పవాడై ఉండాలి, ముందు దేవుడు ఉండాలి అని నాకే తట్టింది. ప్రియులారా, యథార్థంగా ఆలోచిస్తే దేవుడు తప్పక తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వెదకుడి మీకు దొరకును. పోగొట్టుకున్న పర్సు వెతుకుతాము, బంగారు ఆభరణాలు పోగొట్టుకొని వెతుకుతాం, పోగొట్టుకున్న డబ్బులు వెతుకుతాం, కానీ మానవ జాతి తాను పోగొట్టుకున్న దేవుని వెతకలేకపోతుంది. దేవుని వెతకాలి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారందరూ చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించెను. యథార్థంగా దేవుని వెతకడం లేదు, ఎందుకంటే కొంపదీసి దొరుకుతాడేమోనని భయం. చాలామంది వెతుకుతున్నారు, కానీ కళ్ళు మూసుకొని వెతుకుతున్నారు. కళ్ళు తెరుచుకొని వెతికితే కొంపతీసి దేవుడు దొరుకుతాడేమో. దొరికిన తర్వాత మనకు స్వాతంత్రం ఉండదుగా. పాపాలు చేయనివాడు, అక్రమాలు చేయనివాడు, ఇష్టానుసారంగా నడవనీయుడు. క్రమం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. ఈ గొడవంతా మనకెందుకు వచ్చిందండి? లేడు అనుకుంటే గొడవ వదిలిపోతుంది. దేవుని ఎడల యథార్థత లేక అనేక మంది నాస్తికులు అవుతున్నారు. సరే, కొంతమంది కొంతవరకు యథార్థంగా ఆలోచించి దేవుడు ఉన్నాడు అంటున్నారు. దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు అందరూ యథార్థవంతులేనా? నేను అడుగుతున్నా. దేవుడు ఉన్నాడు, అవును, ఏడి మరి ఆ దేవుడు ఏడి అంటే అదేం ప్రశ్న అండి? దేవుడు అంటే చాలామంది ఉన్నారు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. భారతదేశానికే 33 కోట్ల మంది ఉన్నారు. అదిగాక ఐగుప్తు, ఈజిప్ట్లో దేవతలు, మెసొపొటేమియా దేవతలు, చైనా దేవతలు, టిబెట్ దేవతలు, మాయన్ నాగరికత దేవతలు, ఎంతమంది దేవతలు, కోట్ల మంది ఉన్నారండి దేవుళ్ళు. సరే, ఈ సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను చేసినప్పుడు ఈ కోట్ల మంది కలిసి చేశారని నువ్వు నమ్ముతున్నావా? ఆనెస్ట్గా సమాధానం చెప్పు సోదరుడా. సూర్య చంద్ర నక్షత్రాలను ఎవరు చేశారు? ఈ 33 కోట్ల మంది కలిసి చేశారా, లేక ఒకడెవడో చేశాడా? ఇంతమంది కలిసి ఒక సూర్యుని ఎందుకు చేశారు? మరి ఒక్కొక్కడు ఒక్కో సూర్యుని చేయాలి. ఇంతమంది కలిసి ఒక చంద్రుని ఎందుకు చేశారు? ఎవరు చేశారు ఈ సూర్యుణ్ణి? పోతన మార్చుడు అడిగాడు, ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని యందు డిందును, ఎవడు అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. ఎవడు ఎవడు ఎవడని పోతన మార్చుడు అడిగాడు. నువ్వు అడిగావు ఎప్పుడైనా? వేద ఋషులు అడిగారు, ఓ అగ్నిదేవా నీవెవ్వరవు,
నీ రూపమేది, నీ నామమేది, నీవెటువంటి వాడవు, నిన్ను ఎట్లు కనుగొనగలము? నేను అజ్ఞానిని, నాకు తెలియపరచుమని వేద ఋషులు అడిగారు. నువ్వు అడిగావా? అబ్బే అడగనక్కర్లేదండి. ఏదో దొరికిన దేవుణ్ణి, ఏదో ఒక దేవుణ్ణి పూజలు చేస్తే చాలు. వ్యాపారం బాగుంటుంది, ఇల్లు వాకిలి పిల్ల జిల్లా బాగుంటారు, చాలు. నీ వ్యాపారము, నీ కుటుంబము ఈ లోకంలో ఉన్నంత వరకే కదా ప్రయోజనం. ఈ లోకాన్ని వదిలి వెళ్ళినాక నీ పరిస్థితి ఏంటి? కొంపదీసి అగ్నిగుండంలో పడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అంత దూరం ఆలోచించకూడదండి. ఏమవుతుందంటే ఏమవుతుంది, అందరికీ ఏదవుతే మనకు అదే అవుతుంది. అవును, అందరూ పాతాళ అగ్నిలో పడిపోతారు, నువ్వు పడిపోవడం నీకు ఇష్టమేనా? యథార్థముగా ఎందుకు ఆలోచించడం లేదు? ఇంట్లో ఎవరైనా జబ్బు పడ్డారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మరణ పడక మీద ఉన్నారు, అప్పుడు ఏమంటాం మనం? నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, లారీ వెనుక రాసుకున్నాడు, దేవతలారా దీవించండి అని. సరే మంచిదే, చాలా విశాల హృదయుడు, ఏదో ఒక టైం దొరుకుతాడులే నాకు అనుకున్నాను. వాళ్ళ అమ్మగారంటే చాలా అభిమానం, ప్రేమ, చాలా మంచివాడు. అమ్మ కనబడితే వంగి కాళ్ళకు దండం పెడతాడు తప్పకుండా. అమ్మనంత ప్రేమించేవాడు. ఆ అమ్మకు పాపం జబ్బు చేసింది, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో వేశారు. డాక్టర్లు అన్నారు, మేమేం చేయలేము బాబు, తీసుకుపోండి ఇంటికి, మా చెయ్యి దాటిపోయింది అన్నారు. ఏంటి సోదరా, మరి ఏం చేద్దాం అమ్మ విషయం అంటే, ఇంకేముంది గురు, అన్ని ప్రయత్నాలు చేశాం, ఆమె గర్భాన పుట్టినందుకు నా ధర్మంగా అన్నీ చేశాం, లక్షలు ఖర్చు, లారీ కూడా అమ్మేశాడు అమ్మ కోసం. 4 లారీలు ఉండే వాడు అమ్మేశాడు. ఇంకా ఉన్న 3 కూడా అమ్మడానికి సిద్ధమే, కానీ లాభం లేదు అన్నారు డాక్టర్స్. ఇక మానవ ప్రయత్నం అయిపోయింది గురు, అంతా పైవాడి దయ అన్నాడు. అప్పుడు పట్టుకున్నాను పీక. ఏమన్నావు మళ్ళను? అంత పైవాడి దయ అంటావా నువ్వు? లారీ వెనకేమో దేవతలారా దీవించండి అని రాస్తావా? అమ్మ బాగున్నప్పుడేమో పైనున్న వాడి దయ అంటావా? ఎందుకు ఏకవచనం వచ్చింది? అమ్మ బాగోలేదు, చెయ్యి దాటిపోయింది పరిస్థితి, అంతా పైనున్న వాళ్ళ దయ అని ఎందుకని లేదు? అంతా 33 కోట్ల మంది దయ అని ఎందుకని లేదు? అంటే అంతరంగం చెప్పింది, ఇంగితం చెప్పింది, మనస్సాక్షి చెప్పింది, కోట్ల మంది ఉండేది అబద్ధం, ఉన్నవాడు ఒక్కడే, ఆ ఒక్కడు కావాలి. నీ అంతరంగం చెబుతుంది. ఆస్తికులు యథార్థవంతులు అని అడుగుతున్నా నేను. ఈ ప్రసంగం చాలా దూరం పోతుంది. ముందు నాస్తికులు యథార్థవంతులా అని అడిగా, తర్వాత ఆస్తికులు యథార్థవంతులా అని అడుగుతున్నా, తర్వాత అడగబోతున్నా క్రైస్తవులు యథార్థవంతులు అని. అందుకే చాకరేవన్నా, ఎవరండి యథార్థవంతులు? ఏ మేలు చేయక మానడట, అంత పెద్ద మార్కులు వేశాడు, అంత పెద్ద పదవి ఇచ్చాడు, అంత పెద్ద హోదా ఇచ్చాడు, అంత పెద్ద వాగ్దానం చేశాడంటే ఊరికని ఇస్తాడేంటి ఆయన? యథార్థంగా ఆలోచిస్తున్నారు ఆస్తికులు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. వాడి బొంద, వాడి మొహం, ఆ మ్లేచ్చులు, ఆ గొడ్డు మాంసం తినే దౌర్భాగ్యులు, నిన్నగాక మొన్న గోచిగుడ్డ లేకుండా తిరిగిన వాళ్ళు, అమెరికా వాడు, రష్యా వాడేమిటా కనిపెట్టేది? ఆ ర్యాకెట్ గీకెట్ మొత్తం మన వేదాల్లోనే ఉన్నాయి. ర్యాకెట్లు మన వేదాల్లో ఉన్నాయి, ఆటం బాంబులు మన వేదాల్లో ఉన్నాయి, అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి. వాడేమిటి కనిపెట్టేది? మన వేదాలు ఎత్తుకుపోయి రాకెట్ కనిపెట్టాడు, మన వేదాలు ఎత్తుకుపోయి ఆటం బాంబులు కనిపెట్టాడు అని వాడి మీద నిప్పులు కక్కుతున్నారు. వాడు ఎత్తుకుపోకముందు మనమే వేదాలు చదువుకొని ఎందుకు రాకెట్ చేయలేదు? వాడు ఎత్తుకుపోయిన దాకా మనం ఎందుకు కూర్చున్నాము? ఎందుకు మీనమేషాలు లెక్క పెడతాం? మనం టైం కాలయాపన చేసాం. వాడు ఎత్తుకుపోయిన దాకా మనం ఎందుకో రాకెట్ తయారు చేయలేదు? వేదాల్లో రాకెట్ టెక్నాలజీ ఉండగా మనం రాకెట్ చేసుకోకుండా ఎడ్ల బండిలో ఎందుకు తిరుగుతున్నాం?
అంటే అలా జరిగిపోయిందండి, మనం ఏం చేస్తాం? ఏంటి చేయడం కాదు, నువ్వు రీజనింగ్ మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడు, తర్కం. సరే, వేదాలు అన్నీ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయో చదివావా వేదం? ఏమేమి ఉన్నాయి వేదాల్లో? రాకెట్లు, ఆటం బాంబులు ఉన్నాయో లేవో కానీ నేను అడుగుతున్నాను, రాకెట్ టెక్నాలజీ ఋగ్వేదములో ఉందా, సామవేదములో ఉందా, యజుర్వేదంలో ఉందా, అథర్వణ వేదంలో ఉందా? ఏ అనువాకము, ఏ అధ్యాయము, ఏ కాండము, ఏ శ్లోకము, ఏ అధ్యాయము ఎక్కడుంది? వేదాలేమో చదవద్దని అటక మీద పెట్టేశారు. ఇప్పుడు ఏది అడిగినా అన్నీ అందులో ఉన్నాయిలేండి, మనం చదవకూడదు. కానీ వేదాల్లో రాకెట్ టెక్నాలజీ ఉందా? ఎక్కడుంది? నేను పబ్లిక్గా అడుగుతున్నా, ఏ శ్లోకంలో ఉంది? ఇలా చేస్తే రాకెట్లు ఎగురుతాయి, అంతరిక్షంలోకి పోతే ఏ శ్లోకంలో ఉంది? ఎక్కడుంది? ధర్మ ప్రచారకులందరూ చెప్పాలి. మొత్తం భారతదేశంలో ఉన్న ధర్మ ప్రచారకులు అందరినీ సవాల్ చేస్తున్నాను నేను. వేదములలో ఏ అధ్యాయంలో, ఏ వేదంలో, ఏ శ్లోకంలో ఆటం బాంబులకు వచ్చింది? ఈ టెక్నాలజీ ఇలాగూ చేస్తే అంతరిక్షంలోకి ఈ లోహపు యంత్రము ఎగురుతుందని ఎక్కడుంది? ఎందుకు ఊరికే కాకుల లెక్క గాల్లో మాటలు మాట్లాడతారు? సరే, వేదము చదివారా? నేను చదివా, 60 సార్లు చదివాను. నాకు రాకెట్లు కనపడలేదు, ఆటం బాంబులు కనపడలేదు, కానీ ఒక సత్యం కనపడింది. పరమాత్ముడు నరావతారమెత్తి భూలోకమునకు నడి మధ్యప్రదేశమైన దేశములో పుట్టి మరణించి తిరిగి లేస్తాడు. ఆ విరాట్ పురుషుడు పుట్టినప్పుడే అసలైన యజ్ఞము జరుగుతుంది. అనుసరించడానికి ఇతడు తప్ప వేరొక మార్గము లేదు. భూలోకమునకు నడి మధ్యప్రదేశం, భువనస్య నాభిం అన్నాడు. లోకానికి బొడ్డు లాంటి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో పుడతాడు, చచ్చిపోయి మళ్ళీ లేస్తాడు. ఆయన తప్ప వేరొక అవతారము లేదు అని శుక్లయజుర్వేదం చెప్పింది. దాట్ ఈస్ ద ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దర్ ఇస్ నో అదర్ ఇన్కార్నేషన్. 10 అవతారాలు, 3 అవతారాలు, 30 అవతారాలు, 1,000,000 అవతారాలు కాదు, ఒకే ఒక్క అవతారము అని శుక్లయజుర్వేదము 31వ అధ్యాయం 23వ అధ్యాయం ప్రస్ఫుటంగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పినాయి. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.